హెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని పూర్వం అంటే మీ స్థలంలో ఉంచుతాడంట, మీ ప్రాంతంలో ఉంచుతాడంట. పూర్వం ఉన్నట్లు నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అధికమైన మేలు మీకు కలుగ చేసి నేను మిమ్మలను అంటే దీవిస్తాను. దేవుడు దీవిస్తే ఏ మనిషి ఆపేక్షేదానికి అవకాశం లేదు కనుక దేవుడు మనకిచ్చిన వాగ్దానం అంటే నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఏ ప్రాంతంలో ఉండు, నువ్వు ఎక్కడ ఉండి అంటే నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో వాళ్ళ పేరు బట్టి మనం ప్రార్థన చేసి వాళ్ళని దీవించిన ఆయన అంటే దీవించేది ఆయన. ఎంత దీవిస్తాడు ఆయన తెలుసా మీకు? కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన ఉన్న పరిశుద్ధ స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. ఆయన అందరి దిములను ఏకరీతిగా నిర్మించిన వాడు, అందరి క్రియలు విచారించేవాడు, అందరిని దర్శించేవాడు. ఆమేన్. అంటే ఎంతమందిని చూస్తున్నాడు అంటే మరి నీ పిల్లల్ని ఆయన చూడటం లేదా? చూస్తున్నా లేదా? మనల్ని ఆయన చూడటం లేదా? అంటే ఆయన ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. అంటే అందరినీ ఆయనే చేశాడు, అందరిని ఆయనే నిర్మించాడు, అందరిని ఆయనే సృష్టించాడు, అందరిని దర్శించేది ఆయనే, అందరి క్రియలు విచారించేది ఆయనే. ఆలోచిస్తున్నారా? అందుకని దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక దేవుడు ప్రతి అవసరములు తీర్చి మనల్ని సంవత్సరం అంతా కూడా అంటే ఆయన రెక్కల కింద దాస్తాడు. ఎక్కడ దాస్తాడు? చివరిగా చూడండి ఒక మాట పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయములో 15వ వచనములో ఈ మాట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ తన గర్భవాసమున పుట్టిన చంటి బిడ్డను మరుచున ఆమైనా మరుస్తారు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరిచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎక్కడ చెక్కున్నాడట? ఆయన అరిచేతిలో. అంటే మన వాళ్ళందరినీ కూడా ఆయన అరిచేతులు చెక్కుని ఉన్నాడు. మరి ఆయన చెయ్యి ఎంత పెద్దది?